అన్న ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల సమస్య బాగా బలంగా వినిపిస్తుంది. గతంలో మీరు అనేక సమస్యల మీద కొట్లాడారు. ఇప్పుడు కనిపిస్తలేరు ఎందుకన్నా? కనిపిస్తలేనంటే ఎక్కడ కనిపిస్తలేని అడిగితే చెప్తే ఇప్పుడు నేనైతే రెగ్యులర్గా పిఎంఆర్ టీవీ ఛానల్లో ప్రతిరోజు నేను చేస్తున్నా. ఇప్పుడు జీ జీవో 46 గురించి అందరికంటే ముందు మనం ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డిని కానీ మిగతా మంత్రులను కానీ కూడా ప్రశ్నించినాం. అదేవిధంగా గురుకుల వాళ్ళ గురించి కూడా సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా మనం ప్రశ్నించినాం. కాకపోతే డిఎస్సి పోస్ట్ పోన్ గురించి కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పోన్ గురించి కానీ ఇది నేనేంటంటే కొందరు డిఎస్సి వాళ్ళు ఎగ్జామ్ రాసేటోళ్ళు కూడా ఉంటారు కదా, మొత్తం మనం పబ్లిక్ కొంచెం తెలుసుకోవాలని యాస్పిరెంట్లో తెలుసుకొని చేయాలనే ఉద్దేశంతో మనం అంటే అంత అగ్రెసివ్గా రెచ్చిపోలేదు. ఇప్పుడైతే ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మనం ఏమంటున్నామంటే చర్చలు జరపాలంటున్నాం. ఒకటి నేనైతే కనబడుతున్నా కదా, నేనేం నామినేటెడ్ పోస్ట్ తీసుకోలే, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు చూడాలా కొన్ని వీడియోలు, నా ఛానల్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. అంటే అట్లని కాదన్న, ఇప్పుడు మోతిలాల్ ఉన్నారు, ఆయన చేసినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అని చేసినప్పుడు ఆయన దగ్గరికి ఆల్మోస్ట్ అసలు మీరు వెళ్ళలేదు, అక్కడ ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అశోక్ సార్ చేస్తున్నారు, బక్క జడ్సన్ సార్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు అశోక్ సార్ నిరాహార దీక్ష చేసినప్పుడు మీరు చాలా ఫాస్ట్గా ఉండి ఆయనకి కొంచెం సపోర్ట్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అదే ఇప్పుడు ఫస్ట్ మోతిలాల్ మీద అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, నేను మీరు అన్నట్టు ఫస్ట్ 6 రోజులు నేను వెళ్ళలేదు. ఫస్ట్ 6 రోజులు వెళ్ళలేదు, కానీ 7వ రోజు నేను వెళ్ళిన, ఆయనను పరామర్శించిన, మాట్లాడినా. ఆయనకు కూడా నేను చెప్పిన, విరమించయ్యా, వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే ఆర్గాన్స్ ఖరాబ్ అవుతాయట, మూత్రపిండాలు కిడ్నీస్ అన్నీ ఖరాబ్ అవుతాయట. అంటే నా ఆరోగ్యం మంచిగానే ఉందన్న అని చెప్పిండు. మరి నువ్వు ఓకే అంటే నేను మందకృష్ణన్నను కానీ ఆర్ కృష్ణన్నను కానీ పిలిపిస్తా, నువ్వు దీక్ష విరమించని నేను రిక్వెస్ట్ చేసిన. ఎందుకు చేసిన అంటే, నేను చచ్చిపోతే కూడా నీ శవం నువ్వు వాడుకుంటాడు అయ్యా, హరీష్ రావు కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, చచ్చిపోవాలని కూడా చూస్తారు వాళ్ళు అని నేను చెప్పిన. ఆయనకు చెప్తే లేదన్నా నాకు శక్తి మంచిగానే ఉంది అదేదని చెప్పినాడు. బయట వచ్చి గాలి వినోద్ కుమార్ సార్తో కూడా ఇంటర్వ్యూ చేసిన, పబ్లిక్తో కూడా చేసిన, అంటే పిల్లలతో అందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నైట్ అర్ధరాత్రి కూడా బలమూరు వెంకటన్న, మానవతరాయన వీళ్ళందరూ వస్తున్నారంటే నైట్ వర్షంలో కూడా 12 గంటలకు నేను వెళ్ళిన, బలంగా ప్రశ్నించినాము, మాట్లాడినాము. మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాం. అయితే మరి 6 రోజులు ఎందుకు పోలేదని మీరు అడగచ్చు. ఆయన మనకు అడిగి దీక్ష చేయలేదు, అంటే ఇట్లా మరి చేస్తున్నా అది ఇది అని చెప్పి మనకి ఎక్కడ సంప్రదించలేదు. నెంబర్ 1. నాకు నిరుద్యోగులు వచ్చి అన్న మాకు ఇది పోస్ట్ పోన్ చేయాలి, ఇది కావాలి అది కావాలా, నా దగ్గర కూడా ఎవరు రాలేదు. మరి కొందరు రాస్తారేమో, మనం తొందరపడి మీరు పోస్ట్ పోన్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలంటే మళ్ళీ నాకు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి నేను అందరినీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నా. 5వ రోజు కూడా లైబ్రరీలో మాట్లాడిన వీడియోలు కూడా అప్లోడ్ చేసినాం. ఒక 3-4 డేస్ పోకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయన మనకు సంప్రదించలేదు, అడగలేదు. ఇంకోటి నిరుద్యోగుల నుంచి కూడా మనకు డిమాండ్ మన దగ్గరకు వచ్చి అన్న అని నాకు చెప్పింది కూడా లేదు. తర్వాత నేనే రివర్స్లో ఫోన్లు చేసి అడిగితే, అన్న అవునన్న మాకు పోస్ట్ పోన్ కావాలి అది ఇది అన్నప్పుడు, సరే పోస్ట్ పోన్ చేస్తారా, జాబులు పెంచరా పక్కన పెడితే నిరుద్యోగులతో చర్చలు జరపాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒకటి అశోక్ సార్ దగ్గరికి మరి అప్పుడు వెళ్ళిర్రు, ఇప్పుడు వెళ్ళలేదంటే మరి అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష దాదాపు ఇవే డిమాండ్లతో చేసిండు. మరి ఆయన బల్మూరు వెంకటన్న 4 రోజులకు 5 రోజులకు ఉస్మానియా హాస్పిటల్లో దీక్ష విరమించిండు. మరి దీక్ష విరమించిన రోజు కూడా సార్ నేను ఈరోజు దీక్ష విరమిస్తున్నాను మనకేం చెప్పలేదు. కాకపోతే నేనైతే రెగ్యులర్గా పోయినా. నేను అంతకుముందు సార్ ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది విరమించాడంటే మనం చెప్పినప్పుడేం విరమించలేదు. మరి బల్మూరు వెంకట అన్నతో చెప్పి విరమించాడు. అంటే మరి ఇప్పుడు మళ్ళీ 2 సార్లు చేస్తే ఇక మనకు కూడా అంటే అదే డిమాండ్ల మీద అమరణ దీక్ష 2వసారి అనేసరికి నాకు కూడా కొంచెం అనిపించింది. ఒకటి. రెండోది అట్లేం లేదు, ఇప్పుడు మనం చేసేది మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళినాం, అందరిది ఒకటే, అమరణ నిరాహార దీక్ష చేసేటోళ్ళదైనా చేయని వాళ్ళదైనా ఒకటే లక్ష్యం ఏంది, వీళ్ళ డిమాండ్లు అంటే వీళ్ళతో చర్చలు జరపాలనేది మెయిన్. చర్చలు జరపాలి, చర్చలు జరపకపోతే మంచిగా ఉండదు అంటున్నాం. అశోక్ సార్కు మద్దతు ఇవ్వడము అంటే ఇప్పుడు నిరుద్యోగులకైతే మద్దతు ఇస్తున్నాం కదా. కానీ అంటే విద్యార్థుల్ని ఉపయోగించుకొని రాజకీయం చేస్తున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎవరైనా కానీ? మరి చేసేటోళ్ళు చేస్తురేమో, మనకు వాళ్ళ మనసు లోపట ఉండి మనం బ్రెయిన్ ఇట్లా బద్దలు కొట్టి అది అట్లా కూడా కనబడదు. అంటే ఎవరి బ్రెయిన్లో ఏముందో తెలియదు. నా గురించి అడిగితే నేనైతే ఎక్కడ పోటీ చేయలేదు, ఎమ్మెల్సీకి పోటీ చేయలేదు, నేను ఇంకా చేస్తాను కూడా నేను అనలేదు, ఏమో తెలియదు. కానీ నేను ఎక్కడ కూడా వాళ్ళని రెచ్చగొట్టలేదు. మీరే అంటారు
అన్న మీరు కొంచెం లేట్గా వచ్చిరండి. అవును లేట్గా అంటే అన్నీ తెలుసుకొని వచ్చినాం. నేను రెచ్చగొట్టాలనుకుంటే ఇంతకంటే 100 రేట్లు మనం అంటే అంత కెపాసిటీ ఉన్నప్పుడు కూడా ఆచితూచి ఆలోచించి వాళ్ళు అడిగితే మనం చేయాలి, అడగకుండా మనం చేస్తే బాగుండదు. అలా కాదన్న, ఇంతకుముందు మీరు కేసీఆర్ ప్రభుత్వం పైన గత ప్రశ్నించారు, ఈ రేవంత్ రెడ్డి పైన అలా ప్రశ్నించట్లేదని చాలామంది బయట పబ్లిక్ టాక్ ఉందన్న, దీనిపై మీ అభిప్రాయం? పబ్లిక్ టాక్ ఉందా, నీ టాక్ కూడా అదేనా? అంటే నీకు కూడా ఉండొచ్చు, చెప్పలేము. బయట అనుకుంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిజమే. ఇప్పుడు అప్పుడు రెచ్చిపోయినంత ఎందుకు రెచ్చిపోతలేమంటే అప్పుడు 10 ఏళ్ళ పరిపాలన, గ్రూప్ 1 అమ్ముకున్నారు, మళ్ళా కోర్టు రద్దు చేసింది, మళ్ళీ అమ్ముకున్నారు, ప్రవళిక చనిపోయింది, లవ్ చేసి చచ్చిపోయింది అన్నారు. ఈ ఎలక్షన్ సీజను తెలంగాణ అంతా హీట్ ఎక్కింది. ఆ హీట్ ఎక్కడం వల్ల నేను డప్పు కట్టుకొని 2 డప్పులు వేసుకొని సింగిల్ వేసుకొని బాక్సులు వేసుకొని పాంప్లెట్లు వేసుకొని ఇక మనకు వేరే అవకాశమే లేదనే సందర్భంలో తొడగొట్టినాము, కాళ్ళు మొక్కినాము, అన్నీ చేసినాం. అప్పుడు నాకు పబ్లిక్ కూడా గూగుల్ పే ఫోన్పే ద్వారా 1000, 2000, 5000, 10,000 కూడా పంపారు కేసీఆర్ మీద కోపంతో ఓడగొట్టాలని. ఆ డబ్బులతో కారు మాట్లాడుకొని డప్పు కొట్టేటైనాకి ఇచ్చేది, కారు అయినాకి ఇచ్చేది, ఆఫీస్ రెంట్కి ఇచ్చేది, సాలరీస్ ఇచ్చేది. ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తే బాగుండదు, వైట్ స్టూడియోలో $300 వచ్చింది, 24,000. గూగుల్ పే ఎవరు చేయట్లేదు, ఫోన్పే చేయట్లేదు. ఎక్కడైనా తిరగాలన్నా కష్టమవుతుంది, రూమ్ రెంట్ ఆఫీస్ రెంట్ కట్టాలన్నా కష్టమవుతుంది, సాలరీస్ ఇవ్వాలన్నా చాలా కష్టమవుతుంది. మీ అందరి ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మైపాల్ మునుపటిలాగా చేయాలి, నిరుద్యోగుల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ఉండాలంటే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది ఎంత మెయింటెనెన్స్ చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది. ఇటు పాపం ఉద్యోగులకు కూడా ఇప్పుడు నాకు 3 ఎంప్లాయీస్ ఉన్నారు, మనిషికి 20,000 అంటే 60,000 అవుతాయి. ఇప్పుడు మీకు ఇందాకనే చెప్పిన ఆఫీస్ రెంటు, కరెంటు బిల్లు, వాళ్ళు ఉండడానికంటే 40,000 అంటే 1,00,000 రూపాయలు అవుతున్నాయి, 30,000 వస్తున్నాయి. ఇప్పుడు నేను ఉల్టా నా డబ్బులు పెట్టి చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను అంతకంటే ఎక్కువ కూడా రెచ్చిపోదాం. తప్పుల విషయం ఏదైతే తప్పులు చేస్తారో మీ సపోర్ట్ కూడా ఉండాలి కదా. మరి మీరు నిరుద్యోగులను కూడా అడగవచ్చు, ఎవరైతే నేను అంతకంటే ఎక్కువ ప్రశ్నించాలని అంటారు చూసినావా, వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అదే రకంగా కొట్లాడాలంటే అదే రకంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఏదన్నా ఇమీడియట్గా ఇప్పుడు నేనే ఇంకా ఏమవుతుంది, మీరు ఎలక్షన్ నువ్వు ప్రశ్న అడిగినావు, నువ్వు నా దగ్గర మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా పని చేసినావు, నేను ఎందుకు తీసేసిన, నాతో అయితే లేదు ఎలక్షన్స్ ఉన్నప్పుడు అంటే కొంత సపోర్ట్ దొరికేది, కానీ ఇప్పుడు అసలు దొరకట్లేదు. కాబట్టి లక్ష్మణ్ నువ్వు లెక్చరర్గా చేస్తున్నావు, నేను 35,000 అడిగినావు, నేను ఇవ్వలేకపోతున్నా, నిన్ను తీసేసిన, ఆ కెమెరామ్యాన్ తీసేసిన, ఇంకా వేరే బయట నుంచి 2 చేసారు, తీసేసినాం. మ్యాన్ పవర్ లేకుండా నేను ఎట్లా చేయాలి? ఆ కారణంతో కొంత వెనుకబడ్డది నిజమే. అంత మాత్రాన వీళ్ళని క్షమించేది లేదు. అంతకంటే ఎక్కువ కూడా కొట్లాడదాం, నిరుద్యోగుల పక్షాన అంశాల వారీగా కొట్లాడదాం. ఆల్రెడీ నిన్న చిక్కడపల్లి లైబ్రరీలో కూడా మనం రెచ్చిపోయి మాట్లాడినా, ఆ వీడియో మావాడు ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాడు. నిన్న ఓయూ లైబ్రరీ కూడా మాట్లాడినా, చేద్దాం, అంతకంటే ఎక్కువ చేద్దాము. కానీ కొత్త వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నిరుద్యోగులు అంటేనే గుర్తుకొచ్చింది, మీరు గతంలో తీన్మార్ మల్లన్న మీద అనేక విమర్శలు వచ్చినాయి. ఈరోజు మల్లన్న దగ్గరికి పోయారు కొంతమంది నిరుద్యోగులు, న్యాయం చేస్తా అని చెప్పేసి ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి సీఎంకు ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటారా? లెటర్ ప్యాడ్ అంటే కోచింగ్ సెంటర్లో ఆర్ కృష్ణ అన్న దగ్గర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు అన్నతటికి వస్తారు, మాకు హాస్టల్లో సీట్ కావాలి, లేదంటే ఇన్స్టిట్యూషన్లో సీట్ కావాలంటే నా లెటర్ ప్యాడ్ రాసిస్తే డిస్కౌంట్ ఇస్తారు. ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఆయనకు ఐఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. తీన్మార్ మల్లన్న చాలా కష్టపడ్డ వ్యక్తి, నో డౌట్. రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న ఫోనే లిఫ్ట్ చేయడం అనుకుందాం, ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. సరే ఏదో మీటింగ్లో ఉంటాడు, మీటింగ్లో ఉంటే పిఏ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. డిఎస్సి ఆస్పిరెంట్లు నా దగ్గరకు వచ్చినారు చాలామంది, నాకు వీళ్ళు చెప్పేది న్యాయం అనిపిస్తుంది, కాబట్టి సీఎం గారిది పలానా మీటింగ్ అయిపోగానే నాకు ఒక్కసారి చెప్పండి, నేనే ఫోన్ చేస్తా అని పిఏకి చెప్తే పిఏ లిఫ్ట్ ఒక అర్ధ గంటకో, గంటకో, 2 గంటలకో, 3 గంటలకో, 4 గంటలకో, సాయంత్రానికో రిటర్న్ కాల్ చేస్తాడు. చేసిన తర్వాత ఏంది చెప్పు మల్లన్న అంటాడు. మల్లన్న అంటే నేను సార్ మీరు టైం ఇవ్వాలా నిరుద్యోగుల కోసం, ఎందుకంటే మీరే అన్నారు 30 లక్షల మంది నిరుద్యోగులు కలిస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డదని చెప్పారు, మరి కేటీఆర్ ఏమో యూట్యూబ్ ఛానల్ అంటుండు, మీరేమో నిరుద్యోగులు అంటారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే యూట్యూబ్ ప్లస్ నిరుద్యోగులు ఈ రెండింటి కలిపి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పుడు ఇక మరి మనకే నిరుద్యోగుల కోసం 30 లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశం మీద తీన్మార్ మల్లన్నకు 30 నిమిషాలు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి టైం ఇవ్వకపోతే, అంటే ఇక బతికుండి అంటున్నా, ఆ పదవి ఉండి అసలు లేని కిందికి అయిపోతుంది. అది తీన్మార్ మల్లన్న అవమానించినట్టు అవుతుంది.
లెటర్ రాయడం అంటే గతంలో లెటర్లు రాసేది, పోయి తీసుకుపోయి ఇచ్చేది, చూసేది. కానీ ఇప్పుడు బోడుప్పల్ నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి కాడికి 20 నిమిషాలు లేదంటే 30 నిమిషాలు. ఆయన కారు కూడా ఉంది, కారుకు డ్రైవర్ ఉన్నాడు, లోపల పెట్రోల్ కూడా ఉంది. ప్రాబ్లం ఏంది? నేను అక్కడికి పోగానే మరి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోతుండా. ఇప్పుడు ఇప్పటికీ 17 సార్లు ఢిల్లీకి పోయిండు అంటారు. ఒకవేళ 2-3 రోజులు అక్కడనే ఉన్నా మళ్ళన్నా కూడా ఫ్లైట్ టికెట్ కూడా డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ₹1 కోటి ఆస్తే గవర్నమెంట్కి రాసిచ్చిండు. మరి అట్లాంటిది శంషాబాద్కి వెళ్ళి ఇప్పుడు దీనికి ఏమన్నా అంత ఏముండదు. మనం ఎమర్జెన్సీలో కూడా బుక్ చేసుకొని కూడా వెళ్ళి ఒకవేళ ఢిల్లీలో ఉంటే మరి మీకు తెలవాలి. ఇప్పుడు సీఎం ఢిల్లీలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా? మీరు చెప్పండి. ఢిల్లీలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా సీఎం? ఢిల్లీలో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. 17 సార్లు అంటే అందరికి ఇంత డౌట్. 17 సార్లు 6 నెలల్లో పోయిన సీఎం 6 నెలలకు ఎవరు లేరు. ఒకవేళ ఢిల్లీలో ఉన్నా ఒకవేళ అక్కడనే 2-3 రోజులు ఉండే పరిస్థితి ఉందనుకుందాం, సీఎం గారు ఇమీడియట్గా తీన్మార్ మల్లన్న ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళి కన్విన్స్ చేసి ఒప్పిస్తేనే ఆయనకు విలువ ఉంటుంది. ఇక నా తప్పు లేదని ఈయన లెటర్ రాసి ఇచ్చిన నా పని అయిపోయింది కదా అంటే కనుక మరి మీకు విలువ లేనట్టు. పని కాకపోతే విలువ లేకపోతే మరి రిజైన్ చేసి వచ్చి నిరుద్యోగులతో ఉద్యమం చేస్తే ఆయనకు మళ్ళీ మంచిగా నీరాజనాలు పలుకుతారు అని నేను చెప్తాను. గతంలో కేసీఆర్కి కూడా ఫోన్ చేసిన మల్లన్న ఇలా రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తలేడు అంటే నిరుద్యోగులను వాడుకుంటున్నట్టే కదా. అవును, మరి ఇప్పుడు ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నాడు, ఆయన అరవీర భయంకరుడు అని అప్పుడు అందరికి తెలుసు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడని తెలుసు. ఆయనకు ఫోన్ చేసినావు, లిఫ్ట్ చేయలేడని చెప్పినావు. మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మార్నింగ్ న్యూస్లో చేయండి. లిఫ్ట్ చేయకపోతే లిఫ్ట్ చేస్తలేడని చెప్పండి, కలవకపోతే కలుస్తలేడని చెప్పండి. కానీ మల్లన్న నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు నిరుద్యోగులు. అయితే నేను గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఆయన మాట్లాడితే మాట్లాడుకొని, లేకపోతే నాకు సంబంధం లేదు. నిరుద్యోగులు అయితే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు తీన్మార్ మల్లన్న మాకు 1 నెల రోజులు మీరు పుస్తకాలు పక్కకు పెట్టండి, నిరుద్యోగులంతా గ్రామాలలోకి వెళ్ళండి, మీరు నెల రోజులు కష్టపడితే మీరు అనుకున్నవన్నీ కూడా మేము నెరవేరుస్తాం అని చెప్పి మల్లన్న కూడా మార్నింగ్ న్యూస్లో ఒకసారి కాదు 10 సార్లు అనౌన్స్ చేసిండు. కాబట్టి బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము తీన్మార్ మల్లన్నను విజ్ఞప్తి చేస్తాం. అన్నప్పుడు నెల రోజుల నుంచి స్టూడెంట్స్ కొట్లాడితేనే ఈరోజు కూడా జీవో నెంబర్ 55 ప్రకారం 1:50 ఇస్తాం, 1:100 సాధ్యం కాదు అని చెప్తున్నారు. మరి అంటే ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ వీళ్ళు ధర్నా అంటున్నారు, బంధులు అంటున్నారు. అసలు వీళ్ళు అనుకున్న డిమాండ్స్ నెరవేరుతాయా? అసలు ప్రభుత్వం స్పందిస్తుంది అంటారు దీని మీద? మరి అంటే వాళ్ళైతే స్పందించాలన్నా వద్దా అనే డౌట్లో ఉన్నాడు. ఏ ప్రభుత్వమైనా ఎప్పుడు స్పందిస్తుంది అంటే బాగా సెగ తగలాలి. సెగ తగిలితే ఖచ్చితంగా ఇప్పుడు ఏది చేయొద్దనే ఫీల్ అవుతారు. కానీ వీళ్ళు సెగ ఇప్పుడు రేపు మరి 5,000 మందా 10,000 మందా పోయిర్రు అనుకో, అది పెద్ద ప్రపంచానికే తెలిసిపోతుంది. అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి హిందీ పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో, యూట్యూబ్ ఛానళ్ళలో, ఎక్కడికక్కడ ట్విట్టర్లో, ఇన్స్టాలో డింగాన్ అవుతుంది. వీళ్ళను వదిలేస్తే అనుకోవచ్చు, చేస్తే మాకు 5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది అంటే అనుకోవచ్చు. కానీ వీళ్ళందరూ తలుసుకున్నారు అనుకో, ఊరు పోయి తిరిగిర్రు అనుకో, వాళ్ళు ఇంకొకటి ఏమంటారు అంటే ఒకవేళ ఈయన చేయకపోతే, మాకు జాబు ఇవ్వకపోతే, జాబులు పెంచకపోతే, పోస్ట్ పోన్ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆ జాబ్ ఎందుకు ఉండాలి? మేము డైరెక్ట్ జంతర్ మంతర్కి వెళ్ళి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసి ఈయన సీఎం పదవి నుంచి తీసేయండి, నిరుద్యోగులకు సాయం చేయనోడు ఈ పదవిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అడుగుతామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఒకవేళ ఆ డిమాండ్కి వెళ్తే మేము కూడా వెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రి ఉందండి, హోంశాఖ మంత్రి ఉంది, మున్సిపల్ శాఖ మంత్రి ఉంది, SC/ST శాఖ మంత్రి, ఒక్కోడికి 5 జాబులు ఉన్నాయి. మరి మాకు ఒక్క జాబ్ ఇవ్వవా అని అడుగుతున్నారు. తప్పేముందన్న? ఖాళీలు ఉన్నాయో నువ్వు వెయ్యు, అవి వచ్చిందే మాకు వస్తుంది. ఈవెన్ 4 జాబులు ఇప్పుడు మన గురుకులాల్లో డిఎల్ వచ్చింది, జేఎల్ వచ్చింది, PGT వచ్చిన వాళ్ళు కూడా 2టికి రిజైన్ చేసి 1 జాబ్కి పోతురు. కానీ ఈయనకు మాత్రం 5 జాబులు, 4-5 జాబులు ఉన్నాయి. ఇది ఎక్కడనో మరి నాకైతే అర్థం కావట్లేదు. అదే రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖ మంత్రిని తొందరగా నియమించి ఆ విద్యాశాఖ మంత్రి వీళ్ళు చూసుకుంటారు. నువ్వు అన్నీ ఆగడబడ్డట్టు అన్ని అంత దురాశ ఎందుకు నీకు? అన్ని కోరికలు ఎందుకు? అప్పుడు మనం కుటుంబ పాలన కవితకు పదవి అన్నాము, KTRకు పదవి, కొడుకుకు అన్నాము, అల్లుడికి పదవి అన్నాము, కొడుకు పదవి అన్నాము, ఆయనకు పదవి, ఒకటే ఇంట్లో 5 పదవులు అన్నాం. మరి నీకు ఒక్కోడికి 5 పదవులు ఉన్నాయి కదా అని నిరుద్యోగులు అడుగుతున్నారు. సమాజం అంతా గమనిస్తుంది. ఆయన అవన్నీ పదవులు తీసేసి ఒక్క ముఖ్యమంత్రి ఉంచుకోవాలి. వీళ్ళు నిజంగానే చెప్తున్నాండి. నేను ఏమంటున్నానంటే వీళ్ళన్ని డిమాండ్లు నెరవేర్చని నేను గుడ్డిగా మాట్లాడాను.
పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నుంచి కానీ రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నామంటే చర్చలు జరపాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధితులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు చిక్కడపల్లి లైబ్రరీకి, ఓయూ లైబ్రరీకి, కాకతీయ యూనివర్సిటీకి, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి, తెలంగాణ యూనివర్సిటీ లైబ్రరీకి, పాలమూరు లైబ్రరీకి వీళ్ళకి వెళ్ళి ఎక్కడికక్కడ టీములు పంపించి చర్చలు జరిపించి మీకు ఎట్లయితే బాగుంటుంది మీరే డిజైన్ చేయని చెప్పి తీసుకొని వీళ్ళ నుంచి నలుగురు వాళ్ళ నుంచి నలుగురు అంటే సింపుల్ సమస్య గోరుతోని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు. అసలు నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల తరపున ఏర్పడ్డ ఈ ప్రభుత్వము ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు. అసలు నాకు ఏం పని ఉందో నాకు డౌట్ వస్తుంది. 17 సార్లు నిరుద్యోగులను గాలికి వదిలేసి 17 సార్లు ఎందుకు పోతుండు? అసలు ఆయనకి ఏం పని? 17 రోజులలో ఇప్పటికీ కూర్చోవాలి కదా. సీఎంఏ విద్యాశాఖ మంత్రి ఎందుకు చేయట్లేదు నేను అడుగుతున్నా. మీ అన్ని ఛానళ్ళ ద్వారా మీడియా ముఖంగా నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా అన్న నువ్వు అప్పట్లెక్క ప్రశ్నిస్తలేవు అని, ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ఎక్కడ నెగ్గాలో కాదు రేవంత్ రెడ్డి, ఎక్కడ తగ్గాలనో తెలుసుకో. నేను ఇప్పుడు తగ్గినంత మాత్రాన నీకేం తప్పేం కాదు. నిరుద్యోగులు నిన్ను మళ్ళీ లవ్ చేస్తారు. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు ఈ గడ్డ అన్నావు, కానీ తెలంగాణ పులిబిడ్డను మరవబోతుంది ఈ గడ్డ. నిరుద్యోగులు మరవబోతున్నారు, అది నీకు అర్థమైతలేదు. కావాలంటే నువ్వు ఇంటెలిజెన్స్ తెప్పించుకో. ఇంటర్నల్గా మీడియా ఛానళ్ళ ద్వారా నీకు తెలిసిన వాళ్ళ ద్వారా రేవంత్ రెడ్డి గురించి నిరుద్యోగులు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు నువ్వు గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకో. 99% తిట్టుకుంటున్నారు, అది నీకు కూడా ప్రమాదమే. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు కదా, నిరుద్యోగుల ఓట్లు లేకుండా నిరుద్యోగుల అవసరం లేకుండా 10 ఏళ్ళు ఎట్లా ఉంటావు? అసలు నీకు వేరే ఏం పని ఉంది? అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అట్లా ఫీల్ కాడు, ఆ రేంజ్లో ఫీల్ అవుతున్నావు. ఇట్లా ఏందా ఫీలింగు? ఆ తప్పు, ఇది చాలా దారుణం. నీ బిహేవియర్తోనే సగం చచ్చిపోతున్నారు. ఇప్పటిదాకా చర్చలు జరపకపోవడం ఏంది? మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మారాలి. మారకపోతే కేసీఆర్ని అడుగు, కేసీఆర్ జాబే తీసేసిర్రు. మరి వీడియోలో ముందే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ అంతర్గతంగా మీరు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని అనుకుంటున్నారు. మరి నీ అమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతే నాకు ఎంత ఇచ్చారు అంటారు జనరల్గా? అయితే చెప్పు సంఖ్య అంటారు కదా, అది కూడా మాట్లాడతారు. కోట్లలో ఇచ్చారు నాకు అనుకుందాం. కోట్లలో ఇచ్చినోడు ఇష్టం వచ్చినట్టు తిట్టిపించుకుంటాడు. ఎవడన్నా డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటాడు? నువ్వే చెప్పు. ఇప్పుడు నేను తెలంగాణ పులి బిడ్డ మరవబోదు ఈ గడ్డ అన్నావు. నిన్ను నిరుద్యోగులు మర్చిపోతున్నారు. నువ్వు అయిపోయింది నీ పని అంటున్నా. కోట్ల రూపాయలు ఇచ్చినోడిని ఆ పని ఈ స్టేట్మెంట్ ఎవడని ఇస్తాడా? తగ్గితే ఇప్పుడు ఇంకోటి అంటున్నాం, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని అంటున్నాం. ఇది అన్నీ ఎవడన్నా అంటాడా? డబ్బులు తీసుకొని అంటే ఊరుకుంటారా? ఇప్పుడు మీరు ఒక ఛానల్లో పని చేస్తున్నారు అన్న, మీ ఛానల్కు వ్యతిరేకంగా పని చేయడానికి నీకు డబ్బులు ఇస్తాడా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీది జీటీవీ, మీకు ఎంతో కొంత శాలరీ ఉంటుంది అనుకో, 20,000, 30,000, 40,000. మన జీటీవీ గురించి వ్యతిరేకంగా మాట్లాడు, 40,000 తీసుకో లేదంటే ₹1,00,00,000 తీసుకో అంటారా? మీరు చెప్పండి, అంటారా అనరా? అన్నారు కదా. అది నేను క్లారిటీకి ఇస్తున్నా కదా. ఇంతకంటే నేను ఏమంటున్నా, ఓపెన్గా చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు అన్న తీన్మార్ మల్లన్న ఇట్లా మాట్లాడగలుగుతాడా? మీరు చెప్పండి, మాట్లాడతాడా? అంటే ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఆయన మాట్లాడకపోవచ్చు. కోదండరామ్ సార్ మాట్లాడతాడు ఇట్లా, రియాజ్ సార్ మాట్లాడతాడా, బల్మూర్ వెంకట్ మాట్లాడతాడా? మాట్లాడిరా అట్లా ఎవరన్నా? ఇంకా చాలామంది తీసుకున్న వాళ్ళు మాట్లాడుతుర్రా. నేను ఇంకా ఓపెన్గానే చెప్తున్నా కదా. నేను ఆల్రెడీ చిక్కడపల్లి లైబ్రరీ కూడా తొడగొట్టినా కదా. నేను నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే వీళ్ళు పాపం అన్నారు నిరుద్యోగులు, తెలుసో తెలంగాణ స్థానిక ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి, ఉప సర్పంచి ఇవన్నీ చెప్పారు. నేనన్నా కౌన్సిలరు, కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీలు అన్న అవన్నీ ఓడిపోయినా నాకు నొప్పి ఉండదయా. ఎందుకంటే ఆయనకు కావాల్సింది సీఎం పదం వచ్చేసింది. మరి ఎట్లా అన్నాడు? నిరుద్యోగులతో చర్చలు జరపకపోతే రానున్న కాలంలో భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడక్కడ తెలంగాణ నిరుద్యోగులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయబోతున్నాం. అంటే ప్లకార్డులు పట్టుకొని మాకు ఇట్లా మోసం చేసిండ్రు. రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి కూర్చుండి మాకు ఇది చేస్తాం అది చేస్తాం, మెగా డిఎస్ చేస్తాం, 25,000 పోస్టులు వేస్తాం, గ్రూప్ 2 గ్రూప్ 3లో మీరు కోరుకున్న చేస్తా అని చెప్పి మాకు మోసం చేసిండని చెప్తాం. అప్పుడు తిడతారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏమయ్యా నిన్ను సీఎం చేస్తే మధ్యప్రదేశ్కి వస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి వస్తున్నారు, రాజస్థాన్కి వస్తున్నారు, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ పోయి ఆ రకంగా అన్నా తెచ్చుకుంటాం. కానీ రేవంత్ రెడ్డిని అంత దాకా తెచ్చుకోవద్దని చెప్పేసి ఇంత గట్టిగా అడుగుతున్నా కదా. ఇంకేమైనా కొరకాలనా, తినాలనా? ప్రజాస్వామ్యాలు ఏం చేస్తారు? ఒకవైపు మీరే ప్రశ్నిస్తలేరు అంటే అమ్ముడు పోయారని మీరే అంటారు,
ఇంకొక రకంగా ఇంకో రకంగా అంటారు. నేను ఏం చెప్పాలి మరి? అలా కాదన్న, ఇప్పుడు గతంలో మనం చూసాము, గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి మన బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మరి ఎప్పుడు ప్రశ్నించింది. ఈరోజు యువతులకు నిరుద్యోగులకు మద్దతుగా హరీష్ రావు కూడా వచ్చారు. మరి మీరెందుకు వాళ్ళకు యువత కోసం బయటికి రావట్లేదని బయట టాక్ ఉంది. నేను వెళ్తున్నా బయట. ఇప్పుడు నేను ఎన్నడూ వెళ్ళలేదు. నేను ఎన్నడన్నా ఖాళీగా ఉన్నానా? నేను ఎన్నడన్నా ఖాళీగా ఉంటే ప్రాబ్లం. నేను ఎన్నడూ ఖాళీగా ఉన్నా. నేను ఏది నిరుద్యోగులకి ఈ సమస్య మీద మాట్లాడలేవని చెప్పండి. అప్పటంతా రెచ్చిపోకపోవడానికి, అప్పటంతా తిరగకపోవడానికి అయితే రీజన్ చెప్పినా. హరీష్ రావు గారు వస్తున్నారు కదా నిరుద్యోగులు యువతుల కోసం. అవును, హరీష్ రావు ఒకటేసారి పోయిండమ్మా. నేను గాంధీ హాస్పిటల్కి 2 సార్లు పోయినా, చిక్కడపల్లి లైబ్రరీకి నేను 2 సార్లు పోయినా. హరీష్ రావు ఒకసారి కూడా పోలే. ఓయూకి 2-3 సార్లు నేనే పోయినా. హరీష్ రావు కూడా ఒకసారి రాలే. హరీష్ రావుతో నన్ను కంపేర్ చేస్తావా? 1200 మందిని చంపినోడు, పాపిస్టోడు, స్లిప్పర్లు లేనోడు, రెచ్చగొట్టి నిరుద్యోగులను చంపినోడు మళ్ళీ వస్తున్నాడు. ఆ దుర్మార్గుడితో నన్ను పోల్చడం లక్ష్మణ్ నీ కరెక్టేనా? ఆడ కోకాపేటలో కోర్లు సంపాదించుకున్నాడు. కట్టప్ప కేసీఆర్ కూసో అంటే కూసుంటాడు, నిలబడమంటే నిలబడంటాడు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అంత దుర్మార్గుడితో నన్ను పోల్చడం. అసలు హరీష్ రావును నిరుద్యోగులు తరిమి కొట్టాలి. ఎంత పాపిస్తోడన్నా. ఇవాళ అదే నిరుద్యోగులు హరీష్ రావు మద్దతు కూడా కోరుకుంటామని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా. నిరుద్యోగులైనా సరే దయచేసి హరీష్ రావు సపోర్టర్స్కి తీసుకోవాలనుకునేటోళ్ళు, బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే నేను విజ్ఞప్తి చెప్తున్నా. మీరు నయం సపోర్ట్ ఇస్తే నయంది కూడా తీసుకుంటారా? అసలు 10 ఏళ్లలో వాడు ఉద్యోగాలు వేస్తే వీళ్ళు అసలు చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం చేసుకుంటా 25 ఏళ్ళ యువకుడు 35 ఏళ్ళు అయితే ఎందుకు అవుతుండే? 22 ఏళ్ళ అమ్మాయి 32 ఏళ్ళకి ఎందుకు పోతుండే? పెళ్ళిళ్ళు కాకుండా ఎందుకు ఉంటుండే? ఇవే పోస్టులు ఎవ్రీ ఇయర్ వేసి ఉంటే ఇవాళ ఒక్క పోస్ట్ కూడా మిగులుతుండేనా? అంటే సంపినోడే సంతాపం ప్రకటించినట్టు మళ్ళీ నంగనాచి లెక్క వస్తున్నారు. నంగనాచి పెండ్లం ఎంత డేంజరో, మొగుడిని కొట్టి మొగసాలకు వచ్చిందట. మొగుడిని ఇంట్లో ఇరగమరగదు అన్నీ మళ్ళీ నన్ను కొడుతుండని బట్టలను చింపుకొని రోడ్డు మీద వాడి ఆడితే ఎంత డేంజరో, ఈ హరీష్ రావు అంతే డేంజర్ అని చెప్తున్నాము. దయచేసి నిరుద్యోగులరా వాని ట్రాప్లో పడకండి. అవసరం అనుకుంటే బాల్కా సుమన్, హరీష్ రావు కుట్రలు చేస్తున్నారు. వాళ్ళే పెట్రోలు నిరుద్యోగులు ఎవరన్నా అమాయకుడి మీద చంపి అయ్యో సచ్చిర్రని కూడా చేస్తారు. మనకు అన్యాయం జరుగుతుంది, మనం కొట్లాడాల్సిందే. కానీ ఆ హరీష్ రావు మద్దతు, బాల్కా సుమన్ మద్దతు మనకు వద్దు. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళ ట్రాప్లో పడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఇలా మల్లన్న ఏదైతే లెటర్ పంపించిండో ఆ లెటర్కు రెస్పాన్స్ కాకపోతే మల్లన్న ఏ చర్య తీసుకుంటే బాగుంటుంది? ఆయన డైరెక్ట్ ఇంటికి పోయి అడగాలి. వినకపోతే కూడా నిరుద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొనాలి. ఇంకా నేను నిజంగానే ఈ సాయంత్రం వరకు రాకపోతే రేపు వాళ్ళు టీజీపీఎస్సీ ముట్టడి ఉంది. ఆ ముట్టడిలో కూడా తీన్మార్ మల్లన్న రావాలి. క్యూ న్యూస్లో కూడా ఈ నిరుద్యోగులకు సంబంధించిన న్యూస్ కవర్ చేయాలి. ఇక్కడ ఒకే టీవీ కవర్ చేసినంత కూడా క్యూ న్యూస్ కవర్ చేయట్లేదు నిరుద్యోగుల గురించి. కాలోజీ టీవీ, లెజెండ్ టీవీ, జెడ్ టీవీ, తెలంగాణ T6 PMR 56 PMR కవర్ చేసినంత కూడా క్యూ న్యూస్ కవర్ చేయట్లేదు. నిజానికి క్యూ న్యూస్ అనేది తెలంగాణలో ఒకప్పుడు నెంబర్ 1 ఛానల్ అని అంటుండే. మరి ఇప్పుడు ఈ ఛానళ్ళన్నిటికంటే కూడా కవర్ చేయకపోతే ఆయననే చూసుకోవాలి, ఆయననే ఆత్మపరిశీలన చేసుకోవాలి. అరే వీళ్ళు అంత కవర్ చేస్తున్నారు, వాళ్ళ మంది అన్నిగానం చూస్తున్నారు, మరి నేను ఎందుకు కవర్ చేసుకుంటలేనని ఆయన నిస్వార్థంగా మరొకసారి ముట్టడిలో కూడా రిప్లై రాకపోతే అయితే ఒప్పియాలి, లేకపోతే నాకు వద్దు చీపో అని చెప్పేసి అంటే బాగుంటుందని నా కోరిక. ఓకేనా, చివరిగా రేపు జరగబోయే ఏదైతే ముట్టడి అని చెప్పేసి అంటారో, మిలియన్ మార్చ్ అని చెప్పేసి కూడా అంటారు కదా, దానికి నీ మద్దతు ఉంటుందా? రేపటి ప్రోగ్రామ్ ఏంది అసలు? మిలియన్ మార్చ్ అనేం కాదు కానీ కొన్ని వేలాది మంది నిరుద్యోగులు ముట్టడిస్తూ అంటున్నారు. వాళ్ళు నిరుద్యోగులు తీసుకున్న నిర్ణయం. నేను PMR టీవీ ఛానల్ నుంచి అయితే కవరేజ్ చేయడానికి పోతాము. తర్వాత శాంతియుతంగా చేస్తేనే దానికి మనం మద్దతు ఇస్తాము. అశాంతి, అలజడి, పగలగొడతాం, కాలబెడతాం అంటే వాటికి మనం పూర్తి వ్యతిరేకం. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి అనేది నా కోరిక. మనందరం కూడా రేపు అక్కడ కలుసుకుందాం. కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, అకునూరు మురళి సార్ కానీ ఆ ముట్టడికి సంబంధించి మేము అక్కడికి వస్తాం సార్, మా ఛానళ్ళన్నీ వస్తాయి. వాళ్ళు వచ్చి వాయిస్ నిరుద్యోగుల తరపున ఉండాలి. మరి పదవులు రాగానే పెదాలు మూసుకొని ఉండొద్దని చాలామంది అంటున్నారు. దయచేసి నిరుద్యోగుల పక్షాన ఉండండి. వాళ్ళకి ఎవ్వరు లేరు, నాయకత్వం వహించేటోళ్ళు కూడా లేరు. వాళ్ళు చాలామంది నాకు అమ్మాయిలు ఎస్పెషల్గా చాలా సెన్సిటివ్ ఉంటారు, ఎమోషనల్గా ఫోన్లు చేస్తారు, అన్న టెన్షన్ అవుతుంది, ప్రెషర్ అవుతుంది అంటారు. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళతో చర్చలు జరపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. కేసీఆర్ అన్యాయాల మీద డప్పు వేసుకుని తిరిగిన మైపాల్ యాదవ్ ఈరోజు డప్పు ఏమైందని అడుగుతున్నారు. డప్పు గిడ ఉండే మరి ఏడన్నాను డప్పు ఒకసారి తీసుకోండి.
డప్పు ఇన్నే ఉంది, మరి డప్పుకు డబ్బులు లేవని ఆల్రెడీ నేను లక్ష్మణ్కు చెప్పిన. అదే డబ్బు వేసుకుని తిరుగుతని ఎందుకు తిరిగి చెప్తున్నాడు ఇప్పుడు? అదే చెప్తున్నా, డప్పు రెడీ ఉంది, డప్పు కొట్టే సురేష్ అన్న కూడా రెడీ ఉన్నాడు. ఎలక్షన్ టైంలో ఆయనకు డైలీ 1500 ఇచ్చేది. మరి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగిన ఆయన ఇస్తారా, లేదంటే మీకు ఎవరన్నా అడిగిన వాళ్ళు ఇస్తే డప్పు కొట్టేట నాకు డబ్బులు ఇవ్వాలి కదా మరి ఫ్రీగా. నేను శ్రమతో పిడి చేసే టైప్ కాదు కదా. డప్పు రెడీ ఉంది. నేను వీలైతే రేపు కొంత కష్టమైనా సరే మీ ఛానల్ ముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నా, కొంచెం కష్టంగా ఉంది, ఆర్థికంగా ఉన్నది. కానీ సురేష్ అన్న జర్మనీకి పోయి డప్పు కొట్టి వచ్చిండు, కేసీఆర్ను రాజకీయంగా సావు డప్పు కొట్టిండు. రేపు ఈ చర్చలు జరపకపోతే రేవంత్ రెడ్డి కూడా రాజకీయంగా సమాధి చేసే డప్పు రేపు కొట్టబోతున్నాం. ఆయన వస్తే అందుబాటులో ఉంటే ఆయన కొడతాడు, లేకపోతే నేనే డప్పు కొడతా, లేదంటే అక్కడ ఏదన్నా ఒక నిరుద్యోగితో డప్పు కొట్టిద్దాం. ఈ రేవంత్ రెడ్డికి డప్పు సప్పుడు వినవాడాలని చెప్పి ఈ ప్రముఖంగా చెప్తున్నా. సురేష్ అన్న కూడా రేపు అందుబాటులో ఉంటే టీజీపీఎస్సీ దగ్గరకు వచ్చి ఆయనతోని 10-20 నిమిషాలు డప్పు కొట్టిస్తా. అప్పుడు చూద్దాం మరి ఇక మజా ఏందో. కానీ తర్వాత ఫ్యూచర్లో మాత్రం దయచేసి మీ ఛానళ్ళ ద్వారా చెప్తున్నా, మా ఛానల్ పిఎంఆర్ టీవీలో ఉంటుంది. బలంగా ప్రశ్నించాలన్నా నా ఒక్క ఛానల్కే కాదు, ఈ ఛానళ్ళు కూడా అన్నీ కూడా తెలంగాణ పక్షాలు ఉన్నాయి. వాళ్ళ ఛానళ్ళల్లో కూడా గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఎంత వీలైతే అంత సపోర్ట్ చేసి మీరు ఎందుకు అడుగుతలేరని ప్రశ్నించండి. అదేవిధంగా ఈ రిపోర్టింగ్లో పనిచేసే వాళ్ళకు కూడా వచ్చే 20-30 వేలు ఏం సరిపోవు. మీకోసం పనిచేసినప్పుడు మీరు అన్నం తినిపించడమో, నీళ్ళు తాగిపోయడమో, ఛాయ్ తాగిపోయడమో చేయాలా. డబ్బున్నోళ్ళు కూడా ఈ ఛానల్లో పనిచేసే రిపోర్టర్లు కూడా ఎంతో కొంత ఆర్థికంగా మద్దతు ఇస్తేనే బతుకుతారు, లేకపోతే కష్టమవుతుంది. మీకు ఈ ఛానల్లే దిక్కు. ఎవరికి కష్టం వచ్చినా పెద్ద పెద్ద ఛానళ్ళు రావు. నాకు తెలిసి ఆంధ్రజ్యోతి కానీ మిగతా ఛానళ్ళు కానీ వాళ్ళు ఈ మధ్య కూడా కొంత ప్రభుత్వం వైపే ఉన్నట్టు అనిపిస్తుంది. TV5 కానీ ఇంకా అన్ని ఛానళ్ళు. ఓకేనా, జిల్లాల నుండి హైదరాబాద్కి వస్తున్న వాళ్ళను ఇప్పుడే ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? నల్గొండ జిల్లాలో ఆల్రెడీ చేశారన్న, ముగ్గురిని చేశారు కోఆర్డినేట్ చేసేటోళ్ళు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరిని చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. దీన్ని ఎలా చెప్తున్నారు అంటే ఎలా స్పందించాలి ఇలా ముందుగానే అరెస్ట్ చేస్తే? అది దారుణం అండి. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ నియంత అని చెప్పేసి ఆయన మీద అసలు యాక్చువల్గా అరెస్టు దాకా రావద్దు. అసలు ఈ ఉద్యమం ఇంత రావద్దు. ఇది రావడం చాలా బాధాకరం. ఇంత దాకా తీసుకొచ్చి ఇప్పుడు అరిచేతు అడ్డం పెట్టి సూర్యుని ఎవరైనా ఆపగలుగుతామా? అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేము. మీరు ఒక 2-3 అరెస్టులు చేసో 4-5 అరెస్టులు చేస్తే వాళ్ళు ఏ రకంగా వస్తారండి? నువ్వు ఎట్లా ఆపుతావు? ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళని అరెస్ట్ చేసినావు, ఇంకా మరి ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు? బస్సులు వస్తారు, ట్రైన్లు వస్తారు, ఇంకెక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. ఎంత అణిచేస్తే అంత పైకి లేస్తుంది. అది ప్రభుత్వానికి నష్టం. ఈ అణిచివేయడం కంటే కూడా గిల్లించుకోవడానికి నిరుద్యోగులు పబ్ డాన్సర్లు గారు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు, గిల్లించుకోవాలి, అరవకూడదంటే అట్లుండదు. అరుస్తాం, గిల్లితే మళ్ళీ గెలుస్తాం. మహాత్మా గాంధీ రోజులు పోయినాయి. చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాం, ఒక చెంప మీద కొడితే మేము 2 చెంపల మీద కొడతాం. అది ఇప్పుడు నిరుద్యోగులు ఏమన్నా అంటే ఫ్లూటు జింక ముందు అలా మరి నిరుద్యోగుల ముందు ఊదొద్దు. అది వన్ సైడే ఉంటుంది. నిరుద్యోగులు కేసీఆర్ని అడగండి. ఆయన బతుకు బస్ స్టాండ్ అయింది, బాత్రూంలో పడ్డాడు. చెప్పినాం స్టడీ చైర్లతో పెట్టుకోకయ్యా, స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోతుందంటే వాడేం బీక్తాడు అన్నారు. నీ సీఎం చీటే కూడా కొట్టిరు కదా, ఇట్లా లాగేసిర్రు. ఇప్పుడు పోయి బాత్రూంలో పడ్డాడు. బతుకు ఎంత దారుణం అంటే చివరి దశలో ఆ బతుకు రేవంత్ రెడ్డికి కావద్దంటే ఈ అక్రమ అరెస్టులన్నీ బంద్ చేయాలి. వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తా అంటే మాత్రం వాళ్ళకు పోలీసులు కూడా సపోర్ట్ చేయాలి. అసలు అంతదాకా రాకన్నా ముందే ఈవినింగ్ లోపే ప్రకటన చేయాలి, చర్చలు జరపాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని నిరుద్యోగులు అంటున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్.